మనం అమెరికాలో చూస్తే అమెరికాలో రైట్ టు పొజెస్ ఆర్మ్స్, గన్స్ కలిగి ఉండటం అనేది వాళ్ళ యొక్క రైట్ అనమాట, కాన్స్టిట్యూషన్ రైట్. ఇక్కడ ఆస్ట్రియాలో అది కాన్స్టిట్యూషన్ రైట్ కాదు, అదొక స్టాట్యుటరీ రైట్ అనమాట. ప్రపంచంలో చాలా దేశాల్లో ముఖ్యంగా గన్ కల్చర్ అనేది బాగా పెరిగిపోతుంది. దీంతో ఎవరి చేతికి పడితే వాళ్ళ చేతికి గన్ వెళ్ళి వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేసి చంపేస్తున్నారు. ముఖ్యంగా అమ్యూజ్మెంట్ ప్లేసెస్, పార్క్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఏరియాస్, స్టేడియంస్, స్కూల్స్, ఇలా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న విజిటర్స్ కానీ పిల్లల్ని కానీ చంపేయడం అనమాట. దీనికి సంబంధించి రెగ్యులేషన్ రావాలని చెప్పి చాలా మంది కోరుకుంటారు. ఉదాహరణకి ఆస్ట్రేలియాలో పోర్ట్ ఆర్థర్ మసేకర్ అని చెప్పి ఒక పెద్ద ఉదంతం జరిగింది. ఆ టైంలో దాదాపు 35 మందిని గన్స్ తెచ్చి కాల్ చంపారు, అమాయకులను అనమాట. ఆ తర్వాత 1996లో ఆస్ట్రేలియాలో వీటిని కంట్రోల్ చేయడానికి చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. అలాంటి రిస్ట్రిక్షన్స్ చాలా దేశాల్లో రావాలన్నమాట. లేకపోతే ఆస్ట్రేలియాలో నేను జరిగిన ఉదంతం, గన్ తీసుకెళ్ళటం, ఎవరైనా కాల్ చంపేయడం అనమాట. సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. సో ఎవరి చేతికి పడితే వాళ్ళ చేతికి గన్స్ ఇవ్వడం వల్ల ఇలాంటి విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇదే సమయంలో అస్సాం రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బార్డర్ ప్రాంతంలో ఉండే ప్రజలు, ఇండిజినస్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటాయో, అస్సాం స్టేట్ కొత్తగా ఒక పాలసీ తీసుకొచ్చింది. వాళ్ళ చేతికి కూడా వెపన్స్ ఇద్దామని చెప్పి. ఒక్కసారి ఈ పాలసీని, అంటే సామాన్యుల చేతికి ఆయుధాలు ఇచ్చే పాలసీని ఏ ప్రభుత్వం అయినా సరే రీకన్సిడర్ చేయాలి.